అండి ఈరోజైతే ఈ వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎలా ఉంటుంది, గుడి యొక్క విశిష్టత ఏంటని ఈ వీడియో అయితే చూడబోతున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికైతే మొదట మనకి బోర్డు అనేది కనిపిస్తుంది, నేమ్ బోర్డు అనేది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే మనకి నరసింహస్వామి గుడి అయితే వస్తుందన్నమాట. కొండల్లో ఉంటుంది ఈ గుడి అనేది. చుట్టూ కొండలు అలాగే పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. గుడికి వెళ్ళాలంటే ట్రాన్స్‌పోర్ట్ అనేది ఉండదు. మనమే ప్రత్యేకంగా ఒక ట్రాన్స్‌పోర్ట్ అనేది ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. ఇదిగో గుడికైతే వచ్చేసాము. ఇక్కడ ఉంటుంది. ఇక్కడేమో అన్నదాన సత్రము. అన్నదానం అక్కడే జరుగుతుందన్నమాట. వెహికల్స్‌లో నుంచి దిగగానే మనకి ఫస్ట్ ఎంట్రన్స్‌లో ఇలా కనపడుతుంది. ఇక్కడ ఒక తాటి ఆకులతో ఇలా పాక వేశారు భక్తులు కూర్చోడానికి. ఇక్కడైతే ఇది కళ్యాణ మండపం అన్నమాట. కింద మనకి ఎంట్రన్స్‌లో ఇలా కనిపిస్తుంది. రెండో శనివారం ఇక్కడ కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు. ఈ కళ్యాణ మండపంలో కింద ఆటోలు అక్కడ ఆగాయి కదా! అక్కడ వెహికల్స్ అయితే ఆపుతారు. ఇక్కడ నుంచి మనమైతే పైకి వెళ్ళాలి. మా చిన్నప్పుడైతే ఇలా లేదు అసలు. ఇప్పుడు ఇది 10 సంవత్సరాల క్రితము ఇలా లేదనమాట. 10 సంవత్సరాల ముందు ఇలా లేదు. చాలా అంత మట్టి దారనమాట. ఇప్పుడైతే అంతా డెవలప్‌మెంట్ చేశారు. చాలా బాగుంది గుడి అనేది. కొండల్లో ఉంది గదా! చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి వాతావరణం అనేది. మనం కింద నుంచి అలా వచ్చాము. ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నవన్నీ కూడా ఈ 10 సంవత్సరాల్లోనే డెవలప్ చేశారనమాట. అలా మండపాలు కట్టడము, అలాగే కళ్యాణానికి కూడా కిందది ఉన్నది కాక మళ్ళీ వేరే మండపం అనేది కట్టారు. ప్రతి సంవత్సరము వేసవి కాలంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. బాగా చేస్తారు. ప్రతి సంవత్సరము చేస్తారనమాట. అది ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ మండపం అయితే కట్టారు. రీసెంట్‌గా 2 ఇయర్స్ క్రితం నుంచి ఇది ఉందనమాట. సో, ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా కట్టినవే. ఆలయం మాత్రం పురాతనమైనదే. ఆలయ విశిష్టత కూడా మీకు పూజారి గారు చెప్తారు. నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయం అనేది చాలా పురాతనమైన ఆలయం. అలాగే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలా మంది భక్తులైతే వస్తూ ఉంటారు. మంచి విశిష్టత కలిగిన ఆలయం. పైన ఒక హోమగుండం అనేది ఉంటుంది. ఇక్కడైతే అంటే నెలలో రెండో శనివారం ఇక్కడ హోమం అనేది జరుగుతుంది. అలాగే కింద కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. అక్కడి నుంచి కిందకొచ్చామంటే ఇలా కొలను ఉంటుంది. అసలు ఎస్పెషల్లీ ఈ కొలను గురించైతే అసలు కథలు కథలుగా చెప్పుకుంటారనమాట. అసలు ఆ వాటర్ అనేది ఇప్పటికీ ఎలా వస్తుందో ఏంటో, కింద నుంచి ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలీదు. వాటర్‌ని మోటార్ ద్వారా ఎన్ని తోడి పోసినా గానీ మళ్ళీ మళ్ళీ ఎక్కువ వస్తూనే ఉంటాయి వాటర్ అనేది. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇంతవరకు ఎవరికీ తెలీదు ఆ రహస్యం అనేది. అదే యథాస్థానంలో ఉంటుంది. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు అలా ఉంటుందనమాట. అసలు ఆ మహిమేంటో ఎవ్వరికీ తెలీదనమాట ఇప్పటి వరకు కూడా ఈ కొలను గురించైతే. ఇదనమాట విశిష్టత. ఇక్కడ భక్తులనేది ఇప్పుడిక్కడ ఈ వాటర్‌తో బకెట్‌తో తీసుకొని పక్కకు వెళ్లి కాళ్ళు, చేతులు అన్నీ కడుక్కొని మనం స్వామివారిని దర్శించుకోవాలన్నమాట పైకి. ఇటువైపు ఒక పక్క చూసామంటే ఒకవైపున శివలింగము, అలాగే నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఇక్కడ మొక్కులు తీర్చుకునేవాళ్ళు పొంగలు చేస్తారు. పొయ్యిల మీద అక్కడ పెట్టేసి పొంగలు చేసేసి ఇక్కడ పసుపు, కుంకుమ, కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్లి దర్శించుకుంటారన్నమాట స్వామివారిని. అక్కడి నుంచి పైకొచ్చాము. వచ్చి ఇక్కడైతే చూడండి, ఇప్పుడైతే కార్తీక మాసం గదా! స్వాములు కూడా ఇలా వచ్చి దర్శనం చేసుకుంటారన్నమాట. అయ్యప్ప స్వాములు గాని, శివస్వాములు గాని ఇలా అందరూ ఉంటారు. శనివారం అసలు కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా సందడిగా ఉంటుంది. మామూలుగా శనివారం రోజు మాత్రమే ఇలా మనకి భక్తులు కనపడతారు. మిగతా టైంలో పెద్ద ఈ గుడికి ఎవరు వెళ్లరనమాట ఎక్కువగా. శనివారం మాత్రమే ఇలా భక్తులైతే వచ్చి దర్శనం చేసుకుంటారు. గుడి ఎదురుంగా ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇక్కడ భక్తులు పసుపు, కుంకుమలు అలాగే దీపాలు ఏమైనా వెలిగించాలంటే, అలాగే కొబ్బరికాయలు కొట్టడం అనేది అంతా బయటే చేసుకొని వెళ్తారనమాట. లోపల పూజారి గారు ఉంటారు. మన గోత్రనామాలతో పూజ చేస్తారనమాట. మేమిప్పుడైతే వెళ్తున్నాము. కొంచెం క్రౌడ్ అనేది తగ్గిందని ఇప్పుడైతే వెళ్తున్నాము లోపలికి. దేవాలయం లోపల ఇలా ఉంటుందనమాట. ఈ ఆలయ విశిష్టత గురించి పూజారి గారి మాటల్లో విందాం రండి. భోగేంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భవాబ్దిభూత లక్ష్మీ నృసింహం మమదేహికరావలంబం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం మన పల్నాటి ప్రాంతంలోనే ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో మహిమాన్వితమైనటువంటిది, అదేవిధంగా ఎంతో పురాతనమైనటువంటిది. సుమారుగా 1300 సంవత్సరాల నుంచి కూడా నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలు కైకర్యాలు జరుగుతున్నటువంటి దేవాలయం ఇది. ఇది వచ్చేసి
కారంపూడి మండలం పేటసిన్నగండ్ల గ్రామ శివార్లలో ఉన్నటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంభూగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉగ్రనరసింహస్వామి సమేత లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం సింగారుట్ల క్షేత్రం. ఇక్కడ స్వామివారు ద్వాపర యుగంలోనే స్వయంభూగా వేంచేసి అలాగే కలియుగంలో పునర్దర్శనము కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు అనేటటువంటి రాజుకు స్వప్నంలో కనపడి స్వామివారు ఏ విధంగా ఉద్భవించాడు, ద్వాపర యుగంలో ఎవరిచే పూజలు అందుకున్నాడు, అలాగే కలియుగంలో రెండవ ప్రతాపరుద్రుని ద్వారా పునర్దర్శనాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. స్వామివారు మూల విరాట్ స్వయంగా వెలిసినటువంటి మూల విరాట్ స్వామి అయిన ఆకారం గమనించినట్లయితే కిరీటము, ముఖము, చెవి, రెండవ చెవి, గడ్డము, శరీరము, సుదర్శన చక్రము, శంఖము, శరీరం, ఇక కూడదండల కింద మొత్తం స్వామివారి పాదాలు హిరణ్యాక్షుని చీల్చుకున్నట్టుగా ఏ విధంగా అయితే ఉగ్రరూపంలో వెలిశారు స్వామివారు, అట్లానే స్వయంగా ఇక్కడ కొండ కింద వెలిశారు. మరి కలియుగంలో సుమారు 1200 సంవత్సరాల నుంచి కూడా వంశపారపర్యంగా మా యొక్క పూర్వీకులు స్వామివారికి నిత్యము కూడా దౌపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఇది మరెక్కడో కాదు, పల్నాటిలోనే ఎంతో ప్రాచీనమైనటువంటి నరసింహ క్షేత్రం. స్వయంభూగా ఉగ్రనరసింహ స్వామి వారు, అలాగే చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహ స్వామి వారు, ఆదిలక్ష్మి అమ్మవారు, ఇలా అందరూ కూడా ఒకే పరిధిలో ఉన్నటువంటి దేవాలయం ఇదే. విన్నాం కదా అలా విశిష్టత. అలాగే బయటకు వచ్చేసాము దర్శనం చేసుకొని. ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటుందన్నమాట, చిన్న గుడి. ఇక పక్కనేమో పుట్ట ఉంటుంది, నాగమయ్య పుట్ట ఉంటుంది. అలాగే మేము చిన్నప్పుడైతే ఇలా ఆ కొండలైతే ఎక్కేవాళ్ళం మేము చిన్నప్పుడైతే. వచ్చేసి ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. అన్నదానానికి సంబంధించి ఇక్కడ వంట అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఇప్పుడైతే వంటలైతే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎవరైనా హెల్ప్ చేయాలన్నా గానీ రావచ్చు. ఆ రోజు వచ్చి వంటలు హెల్ప్ చేయొచ్చనమాట. ఇక్కడైతే అందరూ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి సాంబార్ అయితే కాగుతున్నాయి పక్కన. అలాగే చింతపండు పులుసనేది, చింతపండు పులిహోర చేయాలి కాబట్టి ఇక్కడ పులుసైతే వండుతున్నారు. పులిహోర కలుపుతున్నారు కదా, మా నాన్నగారైతే ఇక్కడున్నారు. ఎందుకంటే నాన్నకి ఈ వంటకు సంబంధించిన ఒక బాధ్యత అయితే ఇచ్చారనమాట. తనే అన్నీ చూసుకోవాలి. కూరగాయల దగ్గర నుంచి వంట కంప్లీట్ అయ్యే వరకు నాన్నే చూసుకుంటారు. ఈ గుడి దగ్గర అయితే ఒక సేవలాగా చేస్తారనమాట. అది కూడా ఒక మంచి పనే కదా. ఇక్కడ చూసారంటే ఇది పెద్ద మేడి చెట్టు అనేది ఉంటుంది. మేడి చెట్టు కాయలు చూసారా? ఈ మేడి చెట్టు చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది. ఏం సామెత అంటే, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అనే సామెత ఈ మేడి చెట్టు నుంచే వచ్చిందనమాట. ఈ పండ్ల నుంచే వచ్చింది. ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళైతే మునిగిపోయారు. వంటలైతే చేస్తున్నారు. ఇక మనము పైన ఇంకొక ఆలయం ఉందనమాట. ఇలా ఇలా ఇక్కడ అనుకోని ఇంకొక ఆలయం ఉందనమాట. మెట్లు వెక్కి వెళ్ళాలి. సో అది కూడా చూపిస్తాను. అన్నదానం స్టార్ట్ అయ్యేది 12:30 నుంచి 4 వరకు ఉంటుంది అన్నదానం అనేది. ఇలా ఒక ఆలయం అనేది ఉంది. పైన ఒక చిన్న గుడి అనేది ఉంది. ఏంటంటే అమ్మవారు అలిగి వచ్చారనమాట. అమ్మవారు అనేది ఆదిలక్ష్మి అమ్మవారు అనేది అయ్యవారి మీద అలిగి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ శిలయ్యి ఇక్కడ ఉన్నారనమాట. ఆ గుడి ఇది. మా చిన్నప్పుడు ఇలా వచ్చేవాళ్ళం. ఇక్కడ ఈ మెట్లు కూడా ఉండేవి కాదు, అంతా మట్టి దారే ఉండేది మా చిన్నప్పుడైతే. ఇక్కడ ఇది ఒక సెంటిమెంట్ అనమాట. ఇలా రాళ్ళు అనేది ఒకదాని మీద ఒకటి పెడితే వాళ్ళ కోరికలు అనేది అలా నిలబడి ఉండాలి. అలా నిలబడి ఉంటే వాళ్ళ కోరికలు తీరిపోతాయి అనేది నమ్మకం అనమాట. ఇక్కడైతే ఇంకా అమ్మవారి విగ్రహం, అలాగే ఇక్కడ ఒక దీపం అయితే వెలిగించారు. మేమైతే దర్శనం చేసుకొని వెళ్ళాము. అలాగే కొన్ని ఫోటో షూట్స్ చేసుకున్నాము. ఫొటోస్ అయితే దిగాము. ఆ పక్కన కూడా పిల్లలు చూస్తున్నారు కదా, అక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. కొండల్లో కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు ఫోటో దిగాల్సిందే అక్కడ ఆ ప్రదేశంలో మాత్రము. చూసారంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆ కొండల్లో. ఇకైతే ఇప్పుడు భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అన్నదానం అన్నాను కదా, చెప్పాను కదా, స్టార్ట్ అయ్యాయి. ఇంకా మేమైతే ఇంకా అన్ని తిరిగి అలసిపోయాము. ఇప్పుడు మేము భోంచేస్తాము. ఏమేమి చేశారు అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒకటి పులిహోర, అలాగే పొంగల్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ ఒకటి పప్పు కానీ, ఒకటి చట్నీ ఉంటుంది, ఇంకొకటి ఏదన్నా ఒక కర్రీ చేస్తారు ఏదో ఒకటి. ఇక్కడ పాయసం అనేది చేస్తారనమాట. ప్రతి శనివారము మామూలుగా పాయసం అయితే చేయరు, పొంగల్ చేస్తారు. ఎవరన్నా భక్తులు
ప్రత్యేకంగా అన్నదానం చేస్తాము. మేమిస్తాము అమౌంట్ అంటే ఆ రోజు ప్రత్యేకంగా చేస్తాం. శుభకార్యాలుంటాయి గదా! పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారిక్కడ. అలాగే ఏవైనా మనకి మ్యారేజ్ డే, పుట్టినరోజు ఇలా పిల్లలవి ఏమన్నా ఉంటే ఇక్కడ అన్నదానం చేయొచ్చనమాట. అమౌంట్ అనేది చెప్తారు ఇంతని. మనం అది ఇచ్చేస్తే ఆ రోజు మన పేరు మీదే అన్నదానం అనేది జరుగుతుంది. మన పేరు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కార్తీక మాసం గదా! చూడండి ఇక్కడ అందరూ అయ్యప్ప స్వాములు, అలాగే శివ స్వాములు వీళ్ళందరూ గూడా వస్తారనమాట. వాళ్ళకి ప్రత్యేకంగా ఇలా వడ్డిస్తారు. అన్నదానానికి సంబంధించి విరాళాలైతే ఇవ్వచ్చు. ఎంతైనా ఇవ్వచ్చు. మన ఇష్టం అనమాట. ఒక 200, 100 అలాగే 1000 అలా ఎంతైనా మనకి తోచింది ఇవ్వచ్చు. అలాగే బియ్యము, పప్పులు అలా కూడా ఇవ్వొచ్చనమాట ఇక్కడైతే. సో, ఆలయ విశిష్టత ఇదనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. మరి బాయ్ బాయ్.